అహల్య మొబైల్కి బెనర్జీ కాల్ చేస్తాడు. అహల్య చేతికున్న స్మార్ట్ వాచ్ రింగ్ అవుతూ ఉండడంతో స్మార్ట్ వాచ్ చూసి వామ్మో వీడెందుకు కాల్ చేస్తున్నాడు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. రూమ్లో అహల్య మొబైల్ టేబుల్ పైన రింగ్ అవుతూ ఉంటుంది. అప్పుడే వాష్రూమ్లో నుండి బయటికి వస్తున్న గౌతమ్ రింగ్ వినబడడంతో ఇదేంటి, అహల్య గారికి ఎవరు కాల్ చేస్తున్నారు అని అనుకుంటూ మొబైల్ దగ్గరికి వెళ్ళి చూడబోతూ ఉంటాడు. కానీ అదే టైంలో కింద తన స్మార్ట్ వాచ్లో బెనర్జీతో మాట్లాడుతూ ఉంటుంది అహల్య. దాంతో మొబైల్లో కాల్ కట్ అయిపోతుంది. కాల్ కట్ అయిపోయింది, అహల్య గారు ఎవరితో మాట్లాడుతున్నారు అని గౌతమ్ ఆలోచిస్తూ ఉంటాడు. బెనర్జీ అహల్యని ఫోన్లో బెదిరిస్తూ నేను అడిగిన బాక్స్ సంగతి ఏం చేశావు అని అంటూ ఉండగా 3 రోజులు గడివి అడిగాను కదా అని భయంగా అంటూ ఉంటుంది అహల్య. సరే, నువ్వు అడిగిన 3 రోజులు గడువు నీకు ఇస్తున్నాను, లేదంటే ఆ తర్వాత నువ్వు ఆ బాక్స్ ఇవ్వకపోతే నీ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తా అని బెదిరిస్తాడు బెనర్జీ. భయపడుతూనే ఫోన్ కట్ చేస్తుంది అహల్య. అహల్య ఫోన్ మాట్లాడుతూ ఉండడం చూసిన గౌతమ్ మెట్ల మీద నుండి కిందికి దిగి వచ్చి అహల్య ముందు నిలబడతాడు. గౌతమ్ని చూసి అహల్య షాక్ అయి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎవరితో మాట్లాడుతున్నారండి అని గౌతమ్ అడిగేసరికి రాంగ్ నెంబర్ అండి అని అహల్య అబద్ధం చెప్పిస్తుంది. ఓహో అవునా, ఒక్కసారి రిటర్న్ కాల్ చేయండి అని అడిగేస్తాడు గౌతమ్. దాంతో టెన్షన్ పడుతూనే మళ్ళీ బెనర్జీకి కాల్ చేస్తుంది అహల్య. హలో అని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు బెనర్జీ. గౌతమ్ అహల్య మాట్లాడుతున్నది బెనర్జీతో అని కనిపెడతాడా? బెనర్జీ గొంతుని గుర్తుపడతాడా? అహల్యని ఈ ప్రాబ్లం నుండి గౌతమ్ ఎలా కాపాడతాడో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.